దేవుడు అయితే మనం రెండోసారి జన్మితే మనం ఎవరు కుమారులు అవుతాం? యేసు ప్రభు వారి కుమారులు అవుతాం. మనం అంటే తండ్రి అయినా కుమారుడైన పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటే దేవుడి కుమారులు అయిపోతాం. మనం రెండోసారి జన్మిస్తే దేవుడి కుమారులు అయిపోతాం. మనం దేవుడితో సంబంధం ఏర్పడుతుంది మనకి. అప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతి వరాన్ని దేవుడు మనకిస్తాడు, ఆశీర్వాదం మనకిస్తాడు. సంబంధం ఏర్పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు పాపాలు ఒప్పుకుని పశ్చాత్తపడి ఈ బాప్తిసం తీసుకుని నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే అప్పుడు ఏమవుతుంది? దేవుని కుమారులు అయిపోతాం. మనం దేవుడితో సంబంధం ఏర్పడుతుంది మనకి. మరి ఆ భాగ్యం మీ అందరికీ ఉందా? అందరూ రక్షణ పొందుకున్నారా? అందరూ రెండోసారి జన్మించారా? దేవుడితో సంబంధం ఏర్పడిందా? దేవుడితో సంబంధం ఏర్పడనంత వరకు కూడా మనకి దేవుడితో మన ప్రార్థన దేవుడికి వెళ్ళదు. మన దేవుడితో సంబంధం ఏర్పడితే అప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుడికి మనకి దేవుడితో సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనతో మాట్లాడతాడు, మనకి సూచనలు కనపరుస్తాడు, కళలు దర్శనాలు చూపిస్తాడు. ఇప్పుడు మాకైతే చూపిస్తున్నాడు, ఎందుకంటే మేము రెండోసారి జన్మించాము. దేవుడు మహాకృపం బట్టి దేవుడితో సంబంధం ఏర్పడింది మాకు. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం చేసుకుంటున్నాము, సంఘం కోసం చేస్తున్నాము, ఇతరుల కోసం, దేశం కోసం, సమాజం కోసం, అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రార్థనకి తెల్లరి గంటల 3 గంటల దేవుడు మమ్మల్ని లేపుతాడు. సంతకాలు ఎంత లేట్ అయినా సరే, ఇప్పుడు 12 గంటలు పడుకున్నా 3కి వెలుగు వస్తుంది. ఎందుకు వస్తుందంటే దేవుడు లేపుతాడు. ఎందుకు లేపుతాడని ప్రార్థన చేయండి. మీరు నా బిడ్డలు, మీరు రెండోసారి జన్మించారు, మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే ఇగో ఒక వ్యక్తిని చూపిస్తాడు, అతని కోసం ప్రార్థన చేయమని.